ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకి ఉరటదొల్పించింది సుప్రీంకోర్టులో. మరి అతన్ని విచారించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఈరోజు సుప్రీంకోర్టు ఒక విచారణలో కూడా తీర్పిచ్చింది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుని విచారించొద్దంటూ కూడా. దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన సచ్చీలుడైతే, తప్పు చేయకపోతే, లేకపోతే ఇతరుల యొక్క రహస్యాలు వినకుండా ఉంటే విచారణ ఎదుర్కొంటే బాగుంటుండే. కానీ విచారణ నుంచి తప్పించుకొని కోర్టులలో ఉండేటువంటి వెసులుబాట్లని లేదా మరొకరిని అడ్డం పెట్టుకొని ఇవాళ తప్పించుకున్నాడు. నేనేమంటున్నానంటే, ఇవాళ జరిగింది తప్పా ఒప్ప పారదర్శకంగా ఎంక్వైరీ జరుగుతుంది ప్రభుత్వం నుంచి. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు స్వాతిముత్యం అయితే, ఆనుముత్యం అయితే బయటకు వస్తావు. కానీ కోర్టులో ఉన్నటువంటి వాటిని అడ్డం పెట్టుకొని మళ్ళీ నేను తప్పు చేయలేదు, ఊరట లభించింది, అది లభించింది అంటే ఇవాళ ఒకటే 100% ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవం. ఆనాడు ప్రతిపక్ష నాయకులై, సమాజంలో ఉండేబడేటువంటి అనేక ఉద్యమకారులై, జర్నలిస్టులై, జడ్జిలై, న్యాయవాదులై, ప్రజాస్వామికవాదులందరినీ కూడా అణచివేయడానికి హరీష్ రావు ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కేసీఆర్ ఆదేశాలతో జరిగిందని నేను భావిస్తాను. ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెలంగాణ భవన్లో పెట్టుకున్నారు. ఒకవైపు తెలంగాణ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చేస్తుండే, ఇటు ప్రాజెక్టుల పేరుతో ఇటు పాలమూరు రంగారెడ్డికి కూడా తీవ్ర అన్యాయం చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేస్తారు. ఈ కామెంట్ ఎట్లా? ఇప్పుడు 10 సంవత్సరాలుండి తట్టడి మట్టి తీయలేదు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అట్లనే మిగిలిపోయింది. అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి ఉదయ సముద్రం బ్రాహ్మణ నిలయంలో కావచ్చు, అదేవిధంగా చెర్లగూడెం రిజర్వాయర్ అని మా మునుగోడు నియోజకవర్గంలో ఉంటుంది. కిష్టరాంపల్లి సంబంధించి కానీ, నెల్లికల్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు చేయలేదు. 299 సంతకం పెట్టి వచ్చింది మీరే. పరివాహక ప్రాంతంలో మనది ఎక్కువ ఉంటుంది, ఆంధ్ర తక్కువ ఉంటుంది. అయినా వాళ్ళతో కొట్లాడ చేతగాలే, వాళ్ళతో వాదించే చేతగాలే. కాంట్రాక్ట్ అన్ని ఆంధ్రకు అప్పచెప్పి కమిషన్లు తీసుకున్నారు. జగన్కు దాసోహం అయినరు, జగన్కు నిధులు ఇచ్చారు గెలిపించడానికి. రోజా ఇంటికి పోయి పులుసు తినొచ్చారు. సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ దొంగతనం బయటపడుతుందని మన ప్రభుత్వం ఇచ్చిన దానికి బేంబేలు ఎత్తిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఉగ్రసింహమై తెలంగాణ ప్రజల ముందు జరిగింది వాస్తవాలు బయట పెట్టిండు. కాబట్టి ఏం చేసిరు, తోక ముడిచి తమకు అంటే ఏంటిది, దొంగతనం చేసినోడే దొంగ అని అరుస్తాడు. అటువంటి దొంగల దోపిడీదారుల ముఠా నాయకుడు హరీష్ రావు. అటువంటి నాయకుడిని ప్రజలు ఎవరు విశ్వాసంలోకి తీసుకోరు కాబట్టి పెద్ద తెలంగాణకు ఒరగబెట్టినని తెలంగాణ భవన్లో ఆయన ఇస్తే ఏమొస్తుంది, ప్రజలు ఎవరు నమ్ముతారు? సో ఇవన్నీ కూడా వాళ్ళ మోసాలని, వాళ్ళ యొక్క కుయుక్తులని, రాజకీయ ఎత్తుగడని, ఓటు బ్యాంకు రాజకీయాలని, మళ్ళీ తెలంగాణ వాదాన్ని లేపి మళ్ళీ మేము ఏదో చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. అసెంబ్లీలో మాకు అసలు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మీ తెలంగాణ భవన్లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నాం, మొత్తం మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి భాష విధానం కూడా కరెక్ట్ లేదు, ఇష్టానుసారంగా కోస్తా, తోడుకలు తీస్తా ఇదని మాట్లాడుతున్నట్టు కూడా కామెంట్ చేశాడు హరీష్ రావు. అంతకంటే ముందు తోలు తీస్తా, కేంద్ర మంత్రిని రండా, పెండముఖం, వెధవలు, సన్నాసులు, దద్దమ్మలు, నీచులు, నికృష్టులు అన్నది ఎవరండి? కేసీఆర్ గారు. మరి ఇవాళ ఒకరిని అన్నప్పుడు మరి ఎదురు తప్పకుండా చేస్తారు కదా దాడి. ఎవరు కూడా ఊరుకోరు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తోలు తీస్తా, బొంద పెడతా, నువ్వు మొగోనువైతే నపుంసకుడివి, రాజకీయాలు అని ఎన్నిసార్లు అన్నారని 100 సార్లు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏది ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదానండి. వారు ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారికి మీరు గౌరవం ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు మీకు సమాధానం చెప్పరు కదా. ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, ప్రజల్లో మీరు చేసినటువంటి దొంగతనాలు, కుంభకోణాలు, దోపిడీ, భూదోపిడీ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఏం చేయాలి, గిచ్చి గిల్లి కయ్యం పెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలి. మీకు సమాధానం అంటే చర్చలో పాల్గొను, ప్రజా సమస్యల మీద మాట్లాడు. ఇవన్నొద్దు కేసీఆర్ని మాట్లాడమని నేను ఒకటే అడుగుతున్నా. నువ్వు వచ్చి సంతకం పెట్టి జీతం తీసుకొని మళ్ళీ పరారైనవు. ఇక పులి వస్తుంది, బెబ్బులు వస్తుంది, నక్కు వస్తుంది, కుక్క వస్తుంది అంటే ఏడున్నారు? ఇవన్నీ ఎవరు నమ్మరు సోదరా. ప్రపంచంలో వీళ్ళంత మోసగాళ్ళ కుటుంబం ఎవరు లేరు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని 10 సంవత్సరాల్లో పూర్తి చేయలే మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రజలతోని మమేకమై ప్రజల యొక్క హక్కుల కోసం తన కంఠంలో ఊపిరినంత వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేయరు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెత్తిలెత్తుకొని భారతదేశంలో నెంబర్ 1గా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ 6 స్కీములు ఏదైతే ఉందో అవి అద్భుతంగా అమలవుతున్నాయి. ఇవే కాదు, విద్య, వైద్యం, ఉద్యోగం, ప్రపంచ దేశాలన్నిటిని కూడా సమీకరించి పెట్టుబడిదారులని, ఎవరైతే డబ్బులున్న వాళ్ళని కూడా మనం చూసాను. గ్లోబల్ సబ్మిట్ ఏదైతే చేసినామో ఇది అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. కాబట్టి అన్నీ కూడా ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతాయి. రాబోయే రోజుల్లో తెలంగాణ అనేది విద్యకు, ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా వెలసిల్లుతుంది. ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడబోతాం. ఈరోజు జాగృతి ఎమ్మెల్సీ కవిత ఈరోజు శాసన మండలిలో కూడా ప్రసంగించారు. మొత్తం అంతా కూడా కన్నీటి పరమే మాట్లాడారు. ఆమె
తను ఆదాయం కోసం డబ్బుల కోసం రాలేదు, తన ఫ్యామిలీ ఆత్మగౌరవం కోసమే నేను బయటకు వచ్చారని నన్ను అవమానించారంటూ కూడా ఆమె ఇటు హరీష్ రావుపై ప్రధానంగా కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఎట్లా చూస్తారు? ఆమె చెప్పింది నిజమే కదా. హరీష్ రావే మొదటి నుంచి రాష్ట్రంలో జరిగిన దోపిడీ దొంగదనాలు సరే ఆమె తండ్రి మీద ప్రేమతోటి తండ్రిని పక్క పెట్టింది, కానీ కేసీఆర్ గారికి పాత్ర ఉంది. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన ఆయనకు తెలుసు. అదేవిధంగా మరి వాళ్ళ అన్న తారక రామారావు, సంతోష్రావు, వీళ్ళందరూ ఎర్రవేలి దయాకర్ రావు, వీళ్ళందరూ కలిసి దోపిడీ చేసినారు. సరే ఆమె కొన్ని బాధలు అనిపించి ఉండవచ్చు, ఆమెను బయటికి నెట్టిరని చెప్పేసి ఉండవచ్చు, ఏదైనా వారి కుటుంబ సమస్య అది. అయినప్పటికీ కూడా ఆమె కొన్ని అనేకమైనటువంటి వాస్తవాలు చెప్పింది. ధర్నా చౌక్ ఎత్తేస్తే నేను వద్దని చెప్పినా అన్నది. ఆనాడు మేము తెలంగాణ వాదులు అందరం కూడా కొట్లాడినాం. సరే ఆమె బయటకు వచ్చి చెప్తే బాగుండే ఆ రోజే, కానీ చెప్పలేకపోయింది. తర్వాత దోపిడీ జరుగుతున్నప్పుడు మేము మొత్తుకున్నాం బయట. ఆ రోజు ఆమె చెప్తే గౌరవం ఉంటుండే. ఇవాళ చెప్పినందుకు మేము నిజమే అనుకుందాం. అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన ప్రతి కుంభకోణం వెనుక హరీష్ రావు కానీ అందరు దోచుకురని మేము అన్నాం. ఆ రోజు కూడా ఎవరు ప్రతిపక్షంగా అన్నాం, ప్రజాస్వామ్యవాదులు అన్నాం, ఉద్యమకారులుగా అన్నాం. ఇవాళ ఆమె చెప్తా ఉంది. సరే ఆ రోజు చెప్పి ఈరోజు చెప్తే శాంటిటీ వస్తుండే. సరే ఏది ఏమైనా ఆమె చేసినటువంటి ఆరోపణలో వాస్తవం. రాష్ట్రం ఏర్పాటుకు కారణమని చెప్పుకొని 10 సంవత్సరాలు దోపిడీ చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి 99.99% కేసీఆర్ యొక్క కుటుంబం వాళ్ళ అనుచరులని ఆమె చెప్పింది. అది నిజం, అక్షర సత్యం. రాష్ట్రాన్ని వల్లకాడు చేయడానికి తెలంగాణతో పేగుబంధం తెంచుకొని మరీ జాతీయ స్థాయిలో ఏదైతే గొప్పగా ఎలగబెడతా అని చెప్పిండ్రో అవన్నీ కూడా వాస్తవమే. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాదు. మరోసారి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో ఉండే ఎంపీ సీట్లకు బైక్ గెలిచి ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసుకోబోతాం. మొన్న మీరు నల్గొండ వెళ్ళారు, ఒక కాంగ్రెస్ కార్యకర్త దశదిన కర్మకోతే మిమ్మల్ని పోలీసు అడ్డుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అంటే ఇంకా కూడా ఇటు మంత్రి కొమిటెడ్డి వెంకరెడ్డి మీ మధ్య పంచాయతీ కొనసాగుతుందా? మొన్న అసలు ఎందుకు జరిగింది? మిమ్మల్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మీరు అక్కడి నుంచి కూడా అసహనం కొద్దీ కొంచెం తిట్టుకుంటూ వెళ్ళిపోయినట్టు కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి బయటకు. అసలు అక్కడ ఏం జరిగింది? సరే ఒకటండి, ఆ రోజు ఏం జరిగిందో కమ్యూనికేషన్ గ్యాప్ ఏమొచ్చిందో తెలియదు. పోలీసులు అడ్డుకున్నారు. దానికి సంబంధించి నేను పోలీసు వాళ్ళ మీద సరే నేనైతే బూతులేం తిట్టలేదు, కొన్ని ఏమనలేదు. జరిగిన దాంట్లో వాళ్ళు సార్ గిట్లా ఉంది అని చెప్పేసి చెప్పిండు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడిగా నా బాధ్యతను నెరవేరుస్తా. నాకంటూ భేషజాలు లేవు. అందరినీ కలుపుకొని అందరి ఆశీర్వాదంతోనే ముందుకు పోతాం. అంటే మంత్రి కొమిటెడ్డి వెంకరెడ్డి మిమ్మల్ని కలుపుకొని పోవట్లేదా? మీతో మాట్లాడుతున్నా ఈ మధ్యకాలంలో మాట్లాడారా? ఆ మధ్య కూడా మీరు కామెంట్ చేశారు. ఒకటి ఏమంటుందంటే వారు రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి జిల్లాలు తిరగవలసి ఉంటుంది, రివ్యూలు చేయాలి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మీద మాట్లాడాలి. అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాం కదా. ఎందుకు దానికి ఏమున్నది? మేము శత్రువులమా? మేమేమన్నా విదేశాల నుంచి వచ్చినామా? తెలంగాణ బిడ్డలం. వారితో పాటు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీలో వారి గెలుపు కోసం పనిచేసినాం, వారి బ్రదర్ కోసం పనిచేసినాం. అంతా మాది కుటుంబం, వసుదైక కుటుంబం. డెఫినెట్గా కలిసి పనిచేస్తాం. మంత్రి కొమిటెడ్డి వెంకరెడ్డితో కూడా అందరం కూడా కలిసి పనిచేస్తాం. మరి ఇటు కాంగ్రెస్ డెవలప్మెంట్ కూడా పనిచేస్తాం. ఇటు నల్గొండలో మరి మంత్రి కొమిటెడ్డి వెంకరెడ్డి ఉన్నారు కాబట్టి మరి అక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొన్న సంఘటన జరిగిందని కూడా మరి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ప్రాజెక్టుల పేరుతో దోచుకుందే మొదటి నుంచి కేసీఆర్ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ అంతా దోచుకుంది కాబట్టి మరి ఈ విషయంలో ఇటు ఎమ్మెల్సీ కవిత ఇటు నిజాలు కూడా చెప్పింది. మరి అందులో భాగంగా ఇటు ఈరోజు శాసన మండలిలో కూడా ఆమె కన్నీటి పర్యమైంది కాబట్టి మరి ఈ విషయంలో ఇటు ప్రాజెక్టుల విషయంలో మాత్రం మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున కూడా దోపిడీ జరిగింది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపిస్తున్నారు. మరి దానిలో భాగంగా వాళ్ళకు కౌంటర్ ఇస్తూనే ఇటు ఈ రకంగా ఆయన కౌంటర్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇటు నదిజాల ఇష్యూలో మాత్రం తీవ్రమైన దోహం చేసింది మరి గత బీఆర్ఎస్ గవర్నమెంటే. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు ప్రాజెక్టుల విషయంలో కూడా మరి అక్రమంగా అన్నీ సక్రమంగా చేస్తున్నాం. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా వారు త్వరలో డెవలప్మెంట్ చేస్తున్నామని కూడా మరి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నాథ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.